అవునా, మీరు కనిపెట్టిరో లేదో అప్పుడప్పుడు నేచర్ కూడా పోలీసు వాళ్ళకు మంచిగానే సహకరిస్తుంటది. ఫర్ సపోజ్ మొన్నగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చిన వరదలు క్లౌడ్ బస్టులు ఏబట్టి అక్కడ షెట్లను నరికి మొద్దులను మాయం చేస్తున్న స్మగ్లర్ల గుట్టు బయటపడ్డది. ఇక అప్పుడప్పుడు రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్లు చేయబట్టి గంజాయి ఎర్ర చందనాల స్మగ్లింగ్ గుట్టు కూడా బయటపడుతుంది. గట్నే అన్నమయ్య జిల్లా రాజంపేట కాడ బురదలు ఇరుక్కపోయిన ఒక లారీ చేయబట్టి ఈ దందా గుట్టు బయటపడ్డది నిన్న. పోలీసోళ్ళతోటి గాంధీ ప్రకృతి శేషి చూపెడుతుంది కదా అప్పుడప్పుడు. ఇగో బురదల దిగబడ్డ ఈ లారీల చూడు ఏం లోడ్ ఉందో. మొత్తం రేషన్ బియ్యమేనట. ఆంధ్ర అన్నమయ్య జిల్లా రాజంపేట కాడ జంగలకి వెళ్ళిపోతుంటే బురదల దిగబడి బయటికి రాలేదట. తువ్వ బంద్ అయిపోయింది. వచ్చిపోయేటోళ్ళు ముచ్చట పోలీసోళ్ళకి చేరేస్తే వచ్చి లారీలు ఉన్న రేషన్ బియ్యాన్ని దొరకబట్టిర్రు. ఎక్కడి బియ్యం ఇవి, ఏడికెళ్ళి పట్టుకొస్తున్నారు, ఎటు కొంట పోతున్నారు అని గదిరిచ్చి అడిగితే సర్కారోళ్ళు ఇచ్చే కోపన్ బియ్యమేనని తేలిందట. రాజంపేట పుల్లంపేట జంగల ఏరియాలో ఎవ్వరు తిరగని తావులో గోదాం కట్టి దొడ్డు బియ్యాన్ని పట్టుకొచ్చి రకరకాల పేర్లున్న బస్తాలలో నింపి ఈడికెళ్ళి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారట. అట్లా కర్ణాటకకు లోడేసుకపోతున్న ఈ లారీ బురదల ఇరుక్కపోవడంతో ముచ్చట బయటపడ్డది. లేకుంటే ఇట్నే కంటిన్యూ అయ్యేది కావచ్చు ఈ దందా. అంటే పోలీసు వాళ్ళకు ముచ్చట ఎరికే వరకు ఆలస్యం అవుతుందని ప్రకృతే ఇట్లా పట్టించిందన్నట్టు.